ఏంటంటే జబర్దస్త్ లో కలిసి వీళ్ళు లవ్ లో ఉన్నారని కొంతమంది, లేరని కొంతమంది. ఈ ఉన్నారా లేరా అని కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళే ఇక్కడ పిలిచి అడిగేస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది కదా. సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ కపుల్. చాలా మంది అంటే మీరిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పని చాలా మంది అంటున్నారు. కొంతమంది ఏమో అలాగేం లేదు అని చెప్పని అంటున్నారు. అసలు ఏంటి అనేది మీ నోటితో మీరు చెప్తే బాగుంటది, జనాలకు కూడా ఒక క్లారిటీ ఉంటది. బేసికలీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో మనం వచ్చిన స్ట్రగుల్స్ దగ్గర నుంచి గానీ, మనం ఈ రోజు ఈ స్టేజ్ వైపు ఉన్న పరిస్థితులు గానీ మనం చాలా ఫేస్ చేసి వచ్చాం. ఆ పెయిన్ నుంచి మనకి తోడుగా ఇంకా జీవితాంతం కొంతమంది మనతో వస్తారు అని తెలిసి మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ చాలా బలంగా ఉంటాయి కొన్ని బంధాలు. సో నాకు ఇందాక ఇక్కడ రాంప్రసాద్ అన్న కూడా లవ్ మ్యారేజ్, నవీన్ అన్న వీళ్ళందరిని చూసాక నాకు ఇంతకుముందు జబర్దస్త్ వచ్చినప్పుడు అందరిలో నేను చాలా చిన్నవాడిని అనుకునేవాడిని. అప్పుడు చెప్పేవాడిని పెళ్లి చేసుకోకూడదు అని. నాకు ఏదో చిన్న అగ్రెసివ్ ఉండేది. కానీ ఈ మధ్య కొంచెం చేంజ్ అవడం స్టార్ట్ అయింది అనమాట. అది నిజంగా నాకు కనెక్ట్ అవుతారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఇంతకన్నా అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారని నాకైతే తెలీదు. అంటే ఈ మధ్య అనిపించింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లవ్ అంటే మా అమ్మే. అమ్మ తర్వాత అమ్మ స్థానం తనకి ఇవ్వాలి అంటే తనే ఆలోచించి తనే డిసైడ్ అవ్వాలి. వాడి సైడ్ నుంచి వాడు చాలా క్లియర్ గా చెప్పాడు. అమ్మ తర్వాత అమ్మ స్థానం ఇవ్వాలి అని చెప్పని అనుకుంటున్నానని. అంత అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు దొరకరు నాకు, వాళ్ళతో కలిసి జర్నీ చేద్దాము అని అనుకుంటున్నాడని. మీ ఆన్సర్ కోసం వెయిట్. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ప్రపంచం లెక్క ఫీల్ అవుతాను నేను. నా లైఫ్ లోకి వచ్చే అతను కూడా మా డాడీ లాగా నన్ను చూసుకోవాలి, నేను కూడా మా డాడీ లాగానే చూసుకుంటా అని అట్లనే అనుకుంటుండే. వాళ్ళ మదర్ తో కంపారిజన్ చేసిన తర్వాత అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా వస్తలేవు. ఇయర్ దగ్గర నుంచి నన్ను బాగా భరిస్తున్నాడు, నన్ను బాగా గైడ్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్ లాగా ఎంత సపోర్ట్ చేస్తాడో, లైఫ్ లో కూడా ఫ్యూచర్ అంతా నన్ను అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మా అమ్మకు కూడా చెప్పు. అమ్మ డెఫినెట్ గా చెప్తాను, నిన్ను మీ అమ్మలా చూసుకునే కోడలు ఇస్తా. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరు కలిసిన తర్వాత ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసావా? Congratulations both of you and wishing you a happy and healthy life. Okay, ఈ Valentine's Day రోజు ఇంకో సర్ప్రైజ్. Welcome to Sridevi Drama Company. Thank you భయ్యా. Such a very inspiring story. సిద్దిపేట దగ్గర ఒక చిన్న గ్రామంలోని నరసింహచారిగా అంటే ఒక గోల్డ్ స్మిత్ గా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఇవాళ యావత్ తెలుగు జనాలందరికీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుగా పరిచయం అయ్యి
ముందుగా డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఎన్ఆర్ రెడ్డి గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. దగడ సాంబా ఏంటి? దగడ సాంబా దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫరెంట్ గా సార్ దగ్గర నుంచి? దీంట్లో ఏంటంటే కావాల్సినంత కామెడీ ఉంటది, సరిపడంత సెంటిమెంట్ ఉంటది, దద్దరిల్లే డైలాగ్స్, దుమ్ము రేపే ఫైట్స్, మత్తెక్కించే మ్యూజిక్, ఫ్యాన్స్ కోరే డాన్స్, ఇవన్నీ ఉంటాయి టోటల్ గా. ఆల్ ద వెరీ బెస్ట్ మా ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి. హీరోయిన్ గారు సోనాక్షి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ అవర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు? సంపూర్ణేష్ బాబు చాలా మంచి యాక్టర్. మై డైరెక్టర్ ఇస్ ఆల్సో వెరీ టాలెంటెడ్. భయ్యా ఇంకా టాలెంటెడ్, భయ్యా ఇంకా టాలెంటెడ్. बादाम बादाम में दादा का चाह बादाम. I'm actually a fan of you. నేను తెలుసా అండి? Yeah, I have seen Jabardast. మీరంటే నాకు ఏంటి మీరు ఏదో బాబు మీరంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో హౌ అబౌట్ దగడ సాంబా? Dagad Samba is a very nice movie. We worked really very hard to bring this movie in front of you people. So I will really appreciate if you will watch this movie in theaters. Thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా సార్లు ఈ షో చూసినప్పుడు ఈ స్టేజ్ మీదకి ఒక్కసారన్నా వెళ్ళాలని అనుకున్న ఎంతో మందిలో నిజంగా నేను ఒకరిని. ఆ అదృష్టం ఇలా దగడ్ సాంబా రూపకంగా ఇక్కడ మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ. ఇప్పటిదాకా ఒక అంటే సీరియస్ కామెడీ చేస్తూ అండ్ కామెడీ చేస్తూ చేసిన రోల్స్ వేరు, అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ కమర్షియల్ గా చేశారు ఫస్ట్ టైం, రైట్? సూపర్ ఫర్ యు గైస్, సూపర్. మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది మీ సినిమా ప్రమోషన్ తో పాటు. మా ఎపిసోడ్ లో ఏంటంటే మ్యాటర్, కొంతమంది లవర్స్ కొట్టుకొని విడిపోయారు. సో వాళ్ళ కలవడానికి ఏదన్నా ఒక టిప్ ఏదన్నా మీ దగ్గర నుంచి ఇస్తే బాగుంటది అనేది నేను అనుకుంటున్నా. మీ ఇంట్లో జనరల్లీ గొడవలు అవుతాయండి ఇలాగా మామూలుగా భార్య భర్తల మధ్య? అవుతాయి. కాంప్రమైజ్ ఫస్ట్ ఎవరు అవుతారు? మీరు అవుతారా ఆవిడ అవుతారా? నేనే అవుతా. ఎలా అవుతారు? అలా వెళ్తుంది అనుకో, ఇలా రా అని చెప్తా, ఇలా కాలు పెట్టుకుంటా, దాందే ఉంది అందరం కలిసిపోయి బతుకుదామని చెప్తా. వాళ్ళు అలా వెళ్తున్నారు అనుకో, ఇలా రా అని చెప్పాలి, గొడవద్దు, ఇద్దరం కలిసే ప్రతి. బట్ థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ ఆన్ బోర్డ్, వెల్కమ్. ప్లీజ్ మీరు కూడా మాతో పాటు కూర్చొని షో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? హాఫ్ తాగినోడు ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతే యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు, పదండి పోదాం. ఆగండి అసలు ఆగండి. నీకు తాగి తాగి మతిపోతుంది. అసలు నేను ఎవరో గుర్తున్నానా నీకు? నీ పేరు భావన, అందంగా ఉంటావని నీ భావన, తాగితే గాని నాకు అందం కనిపించదు అది నా భావన. ఇంతకీ అసలు నేను బావేనా? వాళ్ళ జంట మీద ఒక సినిమా తండేలని కూడా తీశారు, రామారావు అండ్ నూకమ్మ. సినిమాలో నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? దొరికిపోడు అనగానే మేమైతే షాక్ అయిపోయాం. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి. చీరలమ్మా చీరలు. చిలకల చీరుందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నాయి వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ.
ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క నీ ఇంటికి రా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవే. ఒక్కసారి నడువు. ఆహా, 2 కాళ్ళ పెగ్గువు నువ్వు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఏంటి సార్ పార్టీకి రావట్లేదా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలండి? ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు కానీ రండి సార్. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? కన్నీటి వాన నీ కళ్ళలోన. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్లో చచ్చిపోయిన తర్వాత ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి.